నమస్తే. చాలా మంది మోదీ మీద కోపంతో, యోగి మీద అక్కసుతో, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీద అకారణమైన కసి, ద్వేషం, ఆయాసంతో రాహుల్‌తో పాటు అఖిలేష్‌ను కూడా సపోర్ట్ చేస్తుంటారు. కాంగ్రెస్ ఏమో సెక్యులర్ పాలన, సమాజ్‌వాదీదేమో షరియా పాలన. అయితే ఆ పాలన ఎట్లా ఉంటదో చాలా మందికి తెలీదు. నిజంగా తెలీదు. ఒక ఫోటో చూపిస్తున్నా నేను పక్కన. అప్పట్లో దుమారం రేపిన చిత్రం ఇది. అఖిలేష్ షరియా పాలనలో గుడి గంటల చప్పుడు కూడా భరించలేకపోయేవాళ్ళు. గుడి గంటల చప్పుడు కూడా రావద్దనమాట. అంటే వాళ్ళు వేసే ఓట్లతో బతికే పాలకులు వాళ్ళు గంటలు మోగొద్దు అంటే వీళ్ళు కూడా మోగొద్దు అంటూ ఫత్వా జారీ చేశారు ఒక రకంగా యూపీలో అఖిలేష్ యాదవ్ టైంలో. అలాంటి వందల వేల ఘటనలే యూపీలో బీజేపీని గెలిపిస్తూ వస్తున్నాయి. యోగిని ఒక ఆదిత్యనాథ్ యోగిని సీఎంను చేసినాయి. బుల్డోజర్లు కదిలేలా పురిగొల్పినాయి. బీహార్ జంగల్ రాజ్, యూపీ ముల్లారాజ్, బెంగాల్ దీదీరాజ్. అయితే అక్కడికి వెళ్ళి అనుభవిస్తేనే తెలుస్తాయి ఇవన్నీ. దక్షిణాదిలో కూర్చొని, తెలుగు రాష్ట్రాల్లో కూర్చొని తడిగుడ్డ వేసుకుని మోదీ యోగికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళకి తెలియదు అవి. అఖిలేష్, తేజస్వి, మమతాలు గెలవాలని కోరుకునే ఇక్కడి వాళ్ళకి తమ అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు, తల్లులు, కూతుళ్ళు ఎంత భద్రంగా ఉంటుంది అస్సలు ఐడియా ఉండదు. కూలిపోయిన గుళ్ళే కాదు, ఉత్తరాదిన మూగబోయిన గుడి గంటలు కూడా వినే ఓపిక ఉన్న వాళ్ళకి బోలెడు కథలు చెప్తాయి. సరే, కథలు పడే వాళ్లకు వినే ఓపిక, తెలివి ఉండే అనుకోండి. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఈ ఫోటో గురించి, అఖిలేష్ పాలన కాలంలో 2012 నుంచి 2017 మధ్యలోదన్నమాట ఇది. లలిత్పూర్ జిల్లాలోని ఒక హనుమాన్ టెంపుల్లో, హనుమాన్ ఆలయంలో జరిగిన ఘటన ఇది. ఆలయం పక్కనే మసీదు ఉంటది. అయితే శుక్రవారం నమాజ్ సమయంలో ఆలయ గంటలు మోగొద్దన్న ప్రభుత్వ ఆదేశంతో, అఖిలేష్ యాదవ్ ఆదేశంతో పోలీసులు ఆదేశాలను పాటించారు. స్వయంగా పోలీస్ అధికారి గంటలోని క్లాపర్ను పట్టుకొని ఆపుతున్నాడు అనమాట. గాలి వీచినా లేదంటే అక్కడ ఎవరన్నా ఏమన్నా తగిలించినా, ఆడుకుంటూ ఏమన్నా దానికి తగిలించకుండా గంట మోగకుండా 2 చేతులతో 2 గంటలను ఆపేసిన దృశ్యమే ఆ చిత్రం మీకు కనిపిస్తోంది అనమాట. ఇది కదా మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ కదా. అప్పుడు అది పెద్ద వివాదాస్పదమైంది. ఇది అఖిలేష్ ప్రభుత్వం అన్నది శబ్ద కాలుష్యం నియంత్రణ అంటూ అన్నది. కానీ శబ్ద కాలుష్యం నియంత్రణ పేరుతో ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. మరి మైకులు ఆపలేదే ఆ టైంలో. శబ్ద కాలుష్యం అంటే రోజుకు 5 సార్లు శబ్దం వస్తుంది కదా, దాన్ని ఆపలేదు. మరి కేవలం గుడి గంటల శబ్దాన్ని మాత్రమే ఆపించాడు అఖిలేష్ యాదవ్. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది అనమాట. మళ్ళీ మీకు కనిపిస్తుంది చూడండి, హనుమాన్ ఉన్న చిన్న ఆలయం ముందు నిలబడి అవి పట్టుకున్నాడు 2 గంటలు. అది కనిపిస్తుంది. 2013 సమయంలో ఇది. 12 నుంచి ఆయనే ఉన్నాడు కదా, 17 వరకు అధికారంలో. అయితే కేవలం ఇది ఒక ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది, కానీ యూపీలో అలాంటి ఘటనలే జరిగినాయి ఆ టైంలో. ఇప్పుడు యోగి పాలనలో అలాంటివి లేవు. అయోధ్య రామ మందిరం వంటి స్థలాల్లో కూడా గంటలు స్వేచ్ఛగా మోగుతున్నాయి. అది తేడా అనమాట. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే సెక్యులర్ ముసుగులో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న పార్టీలకు, పాలకులకు, ప్రభుత్వాలకు, నిజమైన సెక్యులరిజాన్ని పాటిస్తున్న పాలకులకు, పార్టీకి, ప్రభుత్వాలకు, నాయకుడికి ఇది అన్నమాట తేడా. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.